భీమ్, నువ్వు అక్కడ బాగానే ఉన్నావా నాన్న? ఉన్నట్టుండి మనసు ఏదో కీడు శంకిస్తుంది. వాడికి ఏమైనా సమస్య వచ్చి ఉంటుందా? సమస్య వస్తే వాడు చూసుకుంటాడు. ఆ శక్తి ఉంది వాడిలో. దయచేసి ఆగండి. అందరూ ఆగండి. అందరూ ఆగండి. ఆగండి. అందరూ ఆగండి, లేకపోతే మీరందరూ ఇప్పుడు నా శవాన్ని కళ్ళ చూస్తారు. చస్తే చావరా. ఇప్పుడు నువ్వు బతికి కూడా ఎవరిని ఉద్ధరించాలి? భీమ్, ముందా కొడవల కింద పారే. నా మాట విని ఇక్కడ ఉన్న మన జాతి వాళ్ళందరూ మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి. లేదు భీమ్, ఈ రోజు మేము వెనక్కి తగ్గేదే లేదు. అప్పుడు నా చావుకి మీరందరూ బాధ్యులవుతారు. దయచేసి మీరందరూ వెనక్కి వెళ్ళండి. రే పిరికి పందల్లారా, భయపడిపోయారా? దమ్ముంటే వచ్చి మాతో గొడవ పడండి రా. మీ అందరినీ నరికి పారేస్తాను. మా దెబ్బేంటో చూపిస్తాం, రండి. ఒక చిన్న పిల్లాడు భయపెడితే ఎవరు భయపడతారు? వీళ్లలో దమ్ము ధైర్యం ఉందని ఎలా అనుకుంటున్నావు? అది మరోసారి రుజువయ్యింది. వీళ్ల జాతి బలహీనమైనదని. చూడండి, మీరా స్వామీజీ మంగేష్ చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు. వీళ్ళందరూ మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అయితే నువ్వేం కోరుకుంటున్నావు? వీళ్ళందరూ కలిసి మనల్ని చంపేసినా కూడా మనం చేతకాని దద్దమ్మల్లాగా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? కాదు బాబాయ్. ఒకవేళ ఇప్పుడు వీళ్ళ రక్తదాహం ఎవరినైనా చంపితేనే చల్లారుతుందనుకుంటే మీ అందరికంటే ముందు ఈ భీమరావు చచ్చిపోతాడు. వద్దు భీమ్, వీళ్ళందరికంటే ముందు మమ్మల్ని చంపాల్సి ఉంటుంది. వద్దత్తా, ఆగండి. వీళ్ళు ముందు నన్ను చంపాల్సి ఉంటుంది. మీ అందరికీ నా మీద ఏమాత్రం నమ్మకమున్నా వీళ్ళని నన్ను చంపనివ్వండి. ఎవరూ ముందుకు రావద్దు. కాదుకూడదని ఎవరైనా ముందుకు వచ్చారనుకో నన్ను కాపాడటానికి, అప్పుడు నేను బతికున్నా కూడా నేను జీవితాంతం మీలో ఏ ఒక్కరితోనూ మాట్లాడను. మంగేష్, చూస్తావేంట్రా? ఒకే ఒక దెబ్బతో ఈ భీమరావుని పైకి పంపించాయి. భీమరావు, అందరికంటే ముందు నువ్వే చావాలి. ఎవరు ముందుకు రావద్దు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చారంటే నా గొంతు కోసేసుకుంటాను. వీళ్ళ చేతుల్లో చచ్చిపోవడం నాకు ఇష్టమే, కానీ మీరు వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. భీమ్, అసలు ఇదేం పిచ్చి పనులు బాబు? నేను చేసేది సరైన పని అత్త, నువ్వేం అడ్డు రాకు. చంపండి, చంపండి. ఈ రోజు నీకు చావు మూడింది. ఖచ్చితంగా చస్తావు. ఎందుకంటే నిన్ను కాపాడుకోవడానికి నీ బాబు రామ్జీ సత్పాల్ కూడా ఇప్పుడు ఇక్కడ లేడు.
నాకు నమ్మకం ఉంది. భీమ్ ఏదైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాడు. వాడికి ఆ తెలివి ఉంది. ఇక నీ పని అయిపోయింది. వెళ్ళిపో భీమ్. ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయి. భీమ్! ఏయ్! మంగేష్! అమ్మా, నువ్వు ఇక్కడ? జైలుకు వెళ్ళొచ్చావు, అయినా బుద్ధి రాలేదా? మీరివన్నీ చేసి ఏం సాధిస్తున్నారు? పిల్లల ఆకలితో అలమటిస్తున్నారు, కానీ మీరిక్కడ పనికిరాని గొడవల్లో తలదూరుస్తున్నారు. ఇది పనికిరాని గొడవ కాదు. ఇక దీనివల్ల మీ భావితరాల వారు సుఖంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. ఇది ముందు తరాల వారికి పూలబాట. కానీ ఈ తరం వాళ్ళు నాశనం అయిపోతారుగా స్వామీజీ. ఇప్పుడు ఈ తరం వాళ్ళు నాశనం అయిపోతే గనక ఇక రాబోయే తరం వాళ్ళు ఎలా బాగుంటారు మీరే చెప్పండి. అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘర్షణ పంతం కోసమా లేక మంచి కోసమా అని. ఇక్కడ నీకన్నా బుద్ధిహీనులు ఎవరూ లేరులే. అందుకని నీ ఆలోచనలు, నీ జ్ఞానం నీ వద్దే ఉంచుకో. చూడండి, హింస దేనికి పరిష్కారం కాదు. అలాగే మీరందరూ అర్థం చేసుకోవాలి, ఈ గొడవల వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? అసలు నిజంగా కొట్టుకునే పరిస్థితి వచ్చిందా లేక ఎవరైనా ఇలాంటి పరిస్థితిని కల్పించారా? నీ ఉద్దేశం మేమందరిని రెచ్చగొట్టామా? అసలు మీ అందరికీ దీని గురించి ఏం తెలుసు? ఈ టీ కొట్టు మంగేష్ గారిని ఎవరు కొట్టారు అని? ఇతనే. బాబాయ్, నువ్వు ఈ టీ కొట్టు మంగేష్ గారిని కొట్టావా? లేదు భీమ్, నేను ఎవరిని కొట్టలేదు. అంటే మేము అబద్ధం చెప్తున్నావా? 2 విషయాలు జరిగి ఉంటాయి. ఒకటి, టీ కొట్టు మంగేష్ గారు ఈయన్ని కొట్టి ఉంటే అప్పుడు ఈయన స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అలాంటప్పుడు ఈయన టీ కొట్టు మంగేష్ గారిని ఎలా కొడతాడు? ఇకపోతే రెండోది ఇలా జరిగి ఉండాలి, ఈయనే స్వయంగా వెళ్లి ముందు టీ కొట్టు మంగేష్ గారిని కొట్టడం. అసలు మీలో ఎవరైనా నమ్ముతారా అలా జరిగి ఉంటుందని? అంటే ఈ లెక్కన టీ కొట్టు మంగేష్ గారు చాలా బలహీనుడు. భీమ్రావ్, మా జాతిలో ఏ మగాడు కూడా అంత బలహీనుడు కాదు. నీ జాతి వాళ్ళే ముందుగా దెబ్బలు తింటారు, తెలిసిందా? ఈ భీమరావు ఇప్పుడు మళ్ళీ నిరూపిస్తాడా ఏమిటి ఈ టీ మంగేష్ని మావాళ్లే కొట్టారని? ఎవరు ఎవరిని కొట్టారన్నది యుద్ధ భూమిలో ఇప్పుడు ముఖ్యం కాదు. ఇక్కడ శత్రువుల్ని తుదముట్టించి బుద్ధి చెప్పటమే ముఖ్యం. మీరందరూ ధర్మం పక్షాన పోరాడటానికి వచ్చారు. అందుకని వీడి ప్రేలాపనలు వినటం మానేసి మీ పని మీరు చెయ్యండి. ఇక ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే వీళ్ళందరికీ బుద్ధి చెప్పటం. స్వామీజీ, బుద్ధి చెప్పాల్సిన పని ఉంది, కానీ అది మాకు కాదు, సాక్షాత్తు మీకే. మీరందరూ మహిళా శక్తి, మీరు మాతృమూర్తులు. సమాజానికి, కుటుంబానికి ఒక రూపాన్ని తెస్తున్నారు. ఏ వ్యక్తికైనా తన కర్తవ్యం గురించి తల్లి ఇంకా కేవలం తన భార్య మాత్రమే చెప్పగలుగుతారు. ఈరోజు మీరు వీళ్ళకి చెప్పాల్సి ఉంటుంది వీళ్ళ అసలు కర్తవ్యం ఏంటో అని. ఏదైతే ఈ స్వామీజీ చెప్తున్నారో అదా, లేకపోతే మీరు చెప్పాలనుకుంటున్నారే అదా? మీరందరూ వీడి మాటలు వింటున్నారేంటి? అయినా వీళ్ళు మీ ఇంటి ఆడవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చెప్తారా మీకు మీ కర్తవ్యం ఏంటో? అరే రండి ముందుకి వచ్చి వీళ్ళందరూ తలలు పగలగొట్టండి. సేటి గారు చెప్పింది నిజమే. అందరు ఇంకా ఆలోచిస్తున్నారేంటి? కొట్టండి వీళ్ళందరినీ. ఈ భీమ్ చెప్పినా చెప్పకపోయినా నిన్ను దారిలో పెట్టడం నా కర్తవ్యం. పద, ఇంటికి పద. అమ్మా, నన్ను వదులు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా, నేను ఎవరితో గొడవ పడలే. ముందు నా చెయ్యదులు. నువ్వు నాకు చెప్తావా ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదు అని?
నువ్వు ఇంటికి నడివి వాళ్ళని పని చెప్తాను వెళ్ళు. మీరు నన్ను ఎంత తిడతారో అంత తిట్టండి, ఎంత కొడతారో అంత కొట్టండి, కానీ ముందు మీరు ఇంటికి రండి. రండి రండి. ఇంటికి పదండి. పదండి. భీమ్రావ్, ఎక్కువ చేస్తున్నావు. ఇక మా సహనం పూర్తిగా నశించిపోయింది. మేము నిన్ను సమూలంగా నాశనం చేస్తాం. ఇదే నా శపథం. తాము గెలవాలని కోరుకునే వాళ్ళు ఎప్పటికైనా ఖచ్చితంగా గెలుస్తారు, కానీ ఎప్పుడూ ఇతరుల నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు స్వామీజీ. సరే, మీరు శపథం చేశారుగా, మీరు చేసిన శపథాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఇక ఇప్పుడు మీరు కూడా ఈ సతారాలో ఉండరు. ఎవరు ఆపుతారా? నువ్వా? నువ్వు వెళ్ళగొడతావా స్వామిని ఇక్కడి నుంచి? నేను వెళ్ళగొట్టను. ఈయనే స్వయంగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. నా కారణంగా కాదు, స్వయం కృతాపరాధాల కారణంగా. మేము చూస్తాము ఎవరు ఎలా మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళగొడతారు. తప్పకుండా జరిగి తీరుతుంది స్వామీజీ, ఎందుకంటే గెలుపు ఎప్పుడు న్యాయానిది అవుతుంది. ప్రజల కోసమే పదండి. ఏమండి, భోంచేద్దాం రండి. నువ్వు తిను, నాకు ఆకలిగా లేదు. భర్త తినకుండా భార్య ఎలా తింటుందండి? చూడు జీజాబాయ్, నాకు కాస్త సమయం కావాలి. నువ్వు ఊహించలేవు నా గుండెల్లో నా తల మీద ఎంత భారం ఉందో. అదిగాక నా మనసు ఏమీ బాగోలేదు ఇప్పుడు. నేను అర్థం చేసుకుంటాను. మీ పిల్లలందరూ అక్కడ సతారాలో ఉన్నారు, మనమేమో ఇక్కడ గొరేగావ్లో ఉన్నాం. కానీ ఇంతకు మించి ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? ఏమన్నా ఉంటే నాతో చెప్పొచ్చు కదండి. నువ్వు వెళ్ళి భోజనం చేయి, నేను తర్వాత తింటాను. ఇంటికి డబ్బులు పంపించేశారుగా మీరు? అయితే రేపటికల్లా వాళ్ళకి అందుతాయిలేండి. నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. చూడండి, మీకు ఎలా అయితే కొన్ని బాధ్యతలున్నాయో నాకు అలాగే కొన్ని బాధ్యతలున్నాయి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు భోజనం తినిపించటం నా బాధ్యత అండి.
అలాగే మీ కడుపు నింపడం కూడా నా బాధ్యతే. తినండి. అక్కడ భీమ్కి భోజనం తినిపించడానికి వదినున్నారు, అన్నలు అక్కలు ఉన్నారు. ఇదిగో వేడివేడిగా తినండి. భీమ్, ఇలారా. ఎప్పటిదాకా తినకుండా ఉంటావు? అమ్మా నాన్న లేకపోయినా సొంతంగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇది 2-3 రోజులతో పోయేది కాదు. ఇప్పుడు నువ్వు రోజూ నాన్న లేకుండానే తినాల్సి ఉంటుంది. అవును భీమ్, నువ్వు తిను. నాన్నకి కొత్త అమ్మ తినిపిస్తుందిలే. నువ్వు ఆయన గురించి దిగులు పడకు. తిను. దయచేసి మీరు తినండి. మీరు చేసిన శపథాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఇక ఇప్పుడు మీరు కూడా ఈ సతారాలో ఉండరు. నేను వెళ్ళగొట్టను. ఈయనే స్వయంగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. నా కారణంగా కాదు, స్వయంకృతాపరాధాల కారణంగా. మాకర్థమైంది స్వామీజీ. మీ కోపానికి కారణమేంటో. కోపం భీమ్రావ్ మీద కాదు, మీ అందరి మీద. మేము మీ అందరికీ స్వామీజీని. వాళ్ళ జాతి ముందు, మీ అందరి ముందు మీ స్వామీజీని ఇక్కడ నుంచి వెళ్ళగొడతానని సవాలు చేస్తుంటే, సవాలు కాదు, ఊళ్ళో అందరి ముందు బెదిరించాడు వాడు. అయినా మీరు ఏమీ చెయ్యలేకపోయారు. మేము నిన్నట్నుంచి ఇదే ఆలోచిస్తున్నాం. మీలాంటి పనికి మాలిన పిరికి పందల కోసం నేనెందుకు సంఘర్షణ చెయ్యాలి? అందుకని మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాం. వద్దు స్వామి, అంత మాట అనకండి. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది మనందరి వాటమే అవుతుంది. కేవలం మనందరి వాటమే కాదు, అది మన జాతి వాళ్ళందరికీ అన్నింటికంటే పెద్ద వాటమి. కాబట్టి స్వామి, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే అప్పుడు మా అందరి మనోధైర్యం సడలిపోతుంది. అవును స్వామీజీ, మీరు నిశ్చింతగా ఉండండి. మీకోసం మేమందరం మా ప్రాణాలైనా ఇస్తాం. ఓ భీమ్రావు గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు స్వామీజీ. మీరు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. అంత ముఖ్యమైన విషయం ఏంటి? అది ఇంటి దగ్గర కూడా చెప్పలేదు. అది చెప్పడం కోసమే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? గురువుగారు, నాకిప్పుడు మీ మార్గదర్శనం కావాలి. ఏ విషయంలో? నేను ఆ స్వామీజీతో చెప్పాను, త్వరలో ఆయన ఈ సతారా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని. కానీ నాకు అస్సలు అర్థం కావటం లేదు ఇది ఎలా సాధ్యమో అని. దానికన్నా ముందు నువ్వు నాకు ఈ విషయం చెప్పు.
ఏ ఆత్మవిశ్వాసంతో నువ్వు స్వామీజీని అలా అన్నావు?